గురించి డీటెయిల్స్ చెప్పేద్దామా? పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మాటలు కాకపోతే అక్కడెక్కడో ఫారిన్ లో ఉన్నవాడి గురించి చెప్తే వాడు ఎలా నమ్ముతాడే? కాదు కాదు, వాడు నమ్మడు. ఇంద్రనీల్ గురించి చెప్పినా వాడెళ్ళి అమ్మకు చెప్తాడు కదా, అప్పుడేం చేస్తాం? అవును కదా, ఆ విషయమే మర్చిపోయాను. అమ్మ అనవసరంగా టెన్షన్ పడుతుంది. మరిప్పుడు ఎలా రా? పోనీ అమ్మని నాన్న లవ్ చేస్తున్నాడు, అమ్మకి సెకండ్ మ్యారేజ్ చేద్దామని ఆలోచిస్తున్నావు అని చెప్తే? ఏరా, నా కూతురికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నామని చెప్తావా? వాడి దృష్టిలో అదేమైపోతుందిరా? దాన్ని గుణగణాల్ని తప్పు పట్టడా, తక్కువగా చూడడా? వాడే కాదు, ఆ మాటకి నేను ఒప్పుకోను. అసలు ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటపడ్డాం? వాడికి ఏం చెప్తే నమ్ముతాడు? ఎలా సేవ్ చేసుకోగలం? నిజమేనే, వాడంత తేలిగ్గా మాట వినే రకం కాదు. నిజం చెప్పకపోతే ఏమంటాడో ఏమో. నిజం చెప్తే వాడేం చేస్తాడో ఆలోచించమ్మమ్మా. ఆలోచించకుండా చెప్పేస్తే మనమే కాదు, టోటల్ ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుంది. ఇప్పుడు అమ్మ ఇంటికి వస్తే ఏం చేద్దామే? అమ్మో, హలో అమ్మ నువ్వు ఎక్కడున్నారు? దారిలో ఉన్నాం. ఇంకో 5 minutes లో ఇంటికి వచ్చేస్తాం. అమ్మని ఒక అరగంటో గంటో ఎటైనా తిప్పి ఇంటికి తీసుకురా. ఇక్కడ చిన్న చాలా బీభత్సం చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. మాకేం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ చిత్రక్క, అమ్మని ఎలా అయినా ఆపు. చిత్ర, ఏంటే నాకన్నా చిన్నదానివి అంత వెనక నడుస్తున్నావు? రా. ఏం లేదక్క, ఏంటో తలంతా పగిలిపోతుంది. ఎక్కువ తక్కువలు తింటే తలలే కాదు కడుపులు కూడా పగులుతాయి. ఏ కాస్త తక్కువ తినొచ్చు కదా? నేనేం ఎక్కువ తినలేదు. ఆహా, నీ తిండి గురించి నాకు చెప్తావా? ఇంటికెళ్ళాక అమ్మతో దిష్టి తీస్తానులే. ఇంటికి వచ్చేదాకా కూడా ఈ తలనొప్పి భరించలేకపోతున్నానక్క. ఇప్పుడు మరి ఏం చేద్దామంటావు? అక్క, అటు చూడు, అక్కడ కాఫీ సూపర్ గా ఉంటుంది. తాగితే తలనొప్పి క్షణంలో మాయమైపోతుంది. కాఫీయా? అది ఈ టైంలోనా? ప్లీజ్ అక్క, తల పగిలిపోతుంది, ఒక్క గుక్క తాగుదాం. నేనైతే ఇప్పుడు తాగను. ప్లీజ్ అక్క, నా కంపెనీ ఇవ్వవా? నువ్వు తాగితేనే నా తలనొప్పి తగ్గుతుంది. తలతిక్క మాటలు మాట్లాడుకో. నేను కాఫీ తాగితే నీకు తలనొప్పి తగ్గడం ఏంటి? అనుబంధం ఆప్యాయత. చాలే ఆపు, పద. అక్క అక్క, ఒక్క నిమిషం. ఏంటి అక్క, ఈ రోజు నీకెలా అనిపించింది? చాలా సంతోషంగా అనిపించింది, కానీ మనసులో ఎక్కడో చిన్న భయం నన్ను ఇబ్బంది పెట్టింది. భయమా? దేనికి? మధు చిన్నాని వెంటేసుకుని అక్కడికి ఎందుకొచ్చింది? ఎందుకొచ్చిందేంటి? చిన్న గుణాకి తెలుసు కదా, తనని పిలిచాడంట, వాడితో కలిసొచ్చింది. దాంట్లో తప్పే ఉంది. దాని గురించి భయపడాల్సిన పనే ఉంది. భయపడాల్సిన పని అంటే ఆ పిల్లలకి ఆయన ఏమవుతాడో తెలియదు కదా. తెలిస్తే ఏదో మౌనవ్రతంలో ఉండబెట్టి సరిపోయింది, లేకపోతే పరిస్థితి ఏమై ఉండేది? అవును కదా, నిజమే. నాకు ఆలోచన తట్టలేదక్కా. నీకెందుకు తడుతుందే? బాధ నాది, ఇబ్బంది నాది. నీకే కంకణాలు కట్టించుకున్నావు, బట్టలు తీసేసుకున్నావు. వాళ్ల పరిచయంలో ఎప్పుడైనా వాస్తవం తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అక్క, అలా గుణాగారి పక్కన కూర్చొని పిల్లలతో కలిసి పూజ చేసుకుంటుంటే నువ్వెలా ఫీల్ అయ్యావక్కా? ఫీల్ అయ్యానే, కానీ ఫుల్ హ్యాపీగా కాదు. అదేంటి? అవును, నా పెద్ద కొడుకుని మిస్ అయ్యానన్న ఫీలింగ్ నన్ను కాస్త బాధ పెట్టింది. గుణ నా దగ్గర నుంచి వాడిని దాచేశాడు.
నీ ఫీలింగే బావ ఫీలింగ్ అయి ఉంటుంది. అందుకే నీ దగ్గర విషయం దాచాడు. విషయం దాచడం ఏంటి? నీ కొడుకుని దాచాడని నా అర్థం. ఓకేనా? చూడలేనా? నా పెద్ద కొడుకుని నేనెప్పటికీ చూడలేనా? ఇదిగో జనని, నీ కొడుకుని గుణవాణ్ణి నాకెప్పుడు పరిచయం చేయడా? ఈ పూజలు, ఈ భాగస్వామ్యపు వ్యవహారంలో ఎప్పటికైనా భయపడి నాతో చెప్పడా? ఎందుకు చెప్పడక్క? కాలం కలిసి రావాలంతే. ఇవాళ కాకపోయినా రేపైనా చెప్తాడు. మెల్లిమెల్లిగా నీకు దగ్గర అవుతున్నాడు కదా, ఇక ఆ విషయం ఎందుకు దాస్తాడు? తప్పకుండా చెప్తాడు. చూద్దాం. సరే, కాఫీ తాగుతానన్నావు కదా, పద. తాగుదావక్క, పద పద. అక్క, అవును, అక్క బయలుదేరానని నీతో చెప్పిందన్నావు కదా, అక్కడికి రాక ఇంట్లోనూ లేక ఎక్కడికి వెళ్ళినట్టు? అప్పుడైతే ఫోన్ చేసి చెప్పింది, తర్వాత మళ్ళీ తనేం ఫోన్ చేయలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏమో. హలో, అయిపోయింది, మొత్తం అయిపోయింది. పూజ పూర్తయింది, మన ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయింది. నువ్వు వస్తావు, ఏదో చేస్తావని ఎదురు చూసి చూసి చివరికి నేను ఫూల్ అయ్యాను. నేను బయలుదేరాను. కారులో వస్తూ ఉండగా కార్ హాస్పిటల్ కి దగ్గరయ్యేలోపు ఎవడో సడన్ గా కారు ముందు బైక్ మీద అడ్డొచ్చాడు. నా మీద ఎవరో కావాలని కుట్ర చేశారని నాకు అర్థమైంది. ఎవరు ఎందుకు చేస్తారు? నీకు మత్తిచ్చి రాకుండా చేసే అవసరం ఎవరికుంది? ఇదంతా ఖచ్చితంగా నీ మేనల్లుడే చేసుంటాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. నేను ఇంటికి వస్తున్నాను. మిగతా విషయాలు ఇంట్లో మాట్లాడుకుందాం. వీడిప్పుడు నన్ను నాతో రా అని ఎందుకన్నట్టు? వీడి మనసులో ఏదో డౌట్ ఉంది. ఇప్పుడు నన్ను డమకటపా అని ప్రశ్నలు వేసి వాయించేస్తాడా? ఏమడుగుతాడు ఏంటో? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి. తరుణ్ని ఎవరు రమ్మన్నారా? నాకేం తెలుసు? నువ్వు రావద్దని తరుణ్కి ఏమన్నా చెప్పావా? వాడికి ఏదో ఇంపార్టెంట్ పని ఉందన్నాడు. వాడి పని అటుంచు, నువ్వు వాడిని స్ట్రిక్ట్గా రావద్దని చెప్పావా? అంత గట్టిగా ఏం చెప్పలేదురా. మధు చిన్న వాళ్ళని నేను పిలిచాను, మరి తరుణ్ని? అసలు జనని ఎవరినో అబ్బాయిని పిలిచానంది. ఎవరిని పిలిచుంటుంది? ఎవరి తరపున వచ్చారో నాకు అర్థం కాలేదు. టోటల్గా కన్ఫ్యూజన్గా ఉంది. నువ్వు చెప్పరా. ఇది బాగుందిరా. పిలిచింది మీరు, వచ్చింది వాళ్ళు. నేనేం సమాధానం చెప్తాను? ఎవరిని రమ్మన్నారో ఎవరికి తెలుసు? తెలిస్తే మీకు తెలియాలి, లేకపోతే వచ్చిన వాళ్ళకి తెలియాలి. మధ్యలో నాదే ఉంది. అయినా ఇప్పుడు తరుణ్ వస్తే ఏమైందిరా? అక్కడ వాడి వల్ల ఏమైనా డిస్టర్బ్ అయిందా? ఆయన తరుణ్ నీ కొడుకుని నువ్వు జననీతో ఏమన్నా చెప్పావా? చెప్పరా, కొంపదీసి చెప్పావా ఏంటి? నో, ఐ వోంట్ టెల్. నేనెందుకు చెప్తాను? నాకేం పని? పంతులు గారు మౌనవ్రతం అని నిబంధన పెట్టుండకపోతే నా కొంప కొల్లేరైపోయేది. రే, నువ్వు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకరా. తరుణ్ నీ కొడుకని వదిన పిలిపించిందేమో. జనని పిలిచిందా? జనని ఎలా పిలుస్తుంది? తరుణ్ జననికి తెలుసా? వాళ్ళ మధ్య అంత పరిచయం ఉందా? చనువుందా? నీకేమైనా తెలుసా? నాకేం తెలుసురా? జననికి తరుణ్ వివరాలు తెలిసి ఉంటే
తను అలా మౌనంగా ఉన్నదే. అసలు నీకెందుకు వచ్చింది డౌట్? పెద్ద సీరియస్ మ్యాటర్ ఏం కాదురా. నేనేదో మాటల్లో గబాలను నోరు జారానంతే. అంతకు మించి నాకేం తెలీదు. మధు చిన్నాలు తరుణ్ని కూడా పూజకి రమ్మనుంటారులేరా. అంతే అయి ఉంటుందిలే. ఆ ఇష్యూ అన్ని పక్కన పెడితే పూజ ఓవరాల్గా ఎలా జరిగిందంటావు? బానే జరిగిందంటావా? అవునరా, బాగా జరిగింది. నీకెలా అనిపించింది? బ్రహ్మాండంగా పంతులు గారు చెప్పినట్టు యథావిధిగా పూజ సంపూర్ణమైందని నా ఫీలింగ్. నేను ఆల్మోస్ట్ ఆ ఫీలింగ్కే వచ్చాను. నాకైతే నువ్వు వదిన పక్క పక్కన కూర్చుని పూజ చేయటం, తరుణ్ కూడా మీతో పాటు ఉండటం కన్నుల పండగగా అనిపించింది. ఫ్యామిలీ అంతా అలా కూర్చుని పూజ చేస్తుంటే ఎంత ఆనందపడ్డానో. ఫ్యామిలీ ఫోటో నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందిరా. అంతే, టోటల్గా మీ ఫ్యామిలీ ఫంక్షన్లా అనిపించింది. నీకేమనిపించిందిరా గుణ? చెప్పరా, నీకేమనిపించింది? నువ్వెలా ఫీల్ అయ్యావు? చిన్నేళ్ల తర్వాత మీ ఇద్దరిని జంటగా చూస్తే నాకు భలే ముచ్చటేసిందిరా. ఏదో తెలియని సంతోషం నా మనసుకి కలిగిందిరా. చిన్న సమస్యని ఎలా సాల్వ్ చేయాలమ్మా? లాభం లేదురా. వాడు చాలా మొండికటం. వాడు అనుకున్నది సాధించేంత వరకు నిద్రాహారాలు కూడా మానేస్తాడు. వాడన్నట్టు ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే జన్మంతా ఆ పాపం మనల్ని వేధిస్తుందిరా. మరి ఇప్పుడు ఏం చేయమంటావు అమ్మమ్మా? నిజం చెప్పడమే మంచిదనిపిస్తుందిరా. మనందరికీ తెలిసింది వాడికి కూడా తెలిస్తే సంతోషిస్తాడే కాని ప్రమాదమేం జరగదురా. పోనీ వాడితో ప్రామిస్ చేయించుకొని చెప్దామా అన్నయ్య? వాడికి అమ్మ మీద ఉన్న ప్రేమ ముందు ఈ ప్రామిస్లు నిలబడవు కదా. అమ్మని చూడగానే ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. వెంటనే వాడికి తెలిసిందంతా చెప్పేస్తాడే. చెప్పలేరా? ఏం జరిగితే అదే జరుగుతుంది. చూస్తూ చూస్తూ మనిషిని పోగొట్టుకుంటావా? చెప్పేద్దాం. అదే నాకు అన్ని విధాలా మంచిదనిపిస్తుంది. నువ్వేమంటావే? నాకు కూడా అలాగే అనిపిస్తుంది. లేకపోతే వాడు ఏం చేసుకుంటాడో అని భయంగా ఉంది. సరే పదండి, గట్టిగా మాట తీసుకొని అప్పుడు వాడికి మెల్లిగా నిజం చెప్దాం. వాడు ఎమోషనల్ కాకుండా కంట్రోల్ చేద్దాం. అమ్మకి నిజం చెప్పొద్దని ఒట్టేయించుకుందాం. పదండి. పదండి. చిన్నా, అంటే డాక్టర్ గుణ గారు నాన్న, మా నాన్న, మన నాన్న. అన్నయ్య,
కూతురు వచ్చి చూసిందంటే మొత్తం రచ్చరచ్చ అయిపోతుంది. దాన్ని అపరకాళిలా చూడాల్సి వస్తుంది. ఆ ఆవేశంలో అది ఏం చేస్తుందో ఏం చేసుకుంటుందో కూడా నాకు అర్థం కాదు. ఒరే నాన్న, ఏడోకరా, ప్లీజ్ రా, కాస్త ఉగ్గబట్టుకోరా, ఓపిగ్గా ఉండరా, ప్లీజ్ రా నాన్న, ఏడవకూడదురా. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం, పంతం లేని బంధం, స్వార్థం లేని రూపం. కొంగు చాచి కోరుతున్నాను, నాకు నా బిడ్డని పెంచండి, అది చాలు చాలు చాలు. కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని. ఇప్పుడు కడుపులో ఉన్న పిల్లల కోసం కడుపు తీపి ఉన్న వాడి కోసం నా మాట వింటానని ముట్టేసి చెప్పు. ఓ ఆడపిల్ల మగపిల్లాడు పుట్టాడమ్మా. మీకింత తెలిసి ఇంత జరుగుతుంటే నాతొక్క మాటని ఎందుకు చెప్పలేదు? నీకే కాదురా, అమ్మకి కొంత తెలీదు, అటు నాన్నకి మీరెవరో నిజం తెలీదు. ఎందుకో తెలుసా, ఇంకా అమ్మా నాన్నలు పూర్తిగా దగ్గర కాలేదు. వాళ్ళు కలిసిపోయిన తర్వాత వాస్తవాలని వాళ్ళకి చెప్దామని, లేకపోతే నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా. అమ్మ నా కోసం తప్పించిపోతుంది, కానీ నాన్నకి నేను ఎక్కడ దూరం అయిపోతానో అని భయం ఉంది. అమ్మేమో మీ మీదే ప్రాణాలు పెట్టుకుంది. మీరు ఫలానా అని నాన్నకి తెలిస్తే మీరెక్కడ దూరం అవుతారో అని అమ్మకి భయం ఉంది. ఇప్పుడిప్పుడే అమ్మా నాన్నల మధ్య చిన్న సఖ్యత ఏర్పడుతోంది. నేను, అమ్మమ్మ, అన్నయ్య, శివ అంకుల్, చిత్ర, మన తాతయ్య అందరం వాళ్ళిద్దరిని ఒకటి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాంరా. నీకు చెప్తే అమ్మకు చెప్పకుండా నువ్వు ఉండలేవు. నీకు అమ్మ మీద ఉండే ప్రేమ మాకు తెలుసు కదా. అందుకే నువ్వు ఎక్కడ అమ్మతో చెప్తే ఈ ప్రయత్నాలన్నీ ఫలించకుండా పోతాయని, పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోతుందని చెప్పకుండా దాచాంరా. మనందరం ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళం అని చెప్తే నువ్వు సంతోషిస్తావని మాకు తెలుసు. కానీ నీ సంతోషం కడుపులో దాచుకోలేవు కదా. అవునరా చిన్న, అందరికంటే చిన్నవాడివి. నువ్వంటే అందరికీ ప్రేమ, నీకేమో అమ్మంటే ప్రాణం. ఆనందపడి అమ్మతో అసలు విషయాలన్నీ చెప్పేస్తావేమోనని భయపడి చెప్పలేదురా, అంతే. నీ మీద మాకేం కోపం లేదు. మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం ఈ విషయం నా మనసులో దాచుకోలేను. అమ్మతో ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎందుకే నీ గురించి తెలుసు కాబట్టి ఇంతవరకు చెప్పలేదు. లేదు, నేను అమ్మని మోసం చేయలేను. అమ్మకి నిజం చెప్పేస్తాను. చెప్పరా, చెప్పు. నీకు తెలిసింది ఇది, మాకు తెలిసింది ఇది అని మొత్తం చెప్పేరా. అప్పుడు అమ్మ నాన్నని నిలదీస్తుంది, నాన్న అమ్మని నిలదీస్తాడు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఈగోలు పెరుగుతాయి. గతంలో లాగానే ఇదిగో మీరొక దగ్గర, నేనొక దగ్గర, అమ్మ ఒక దగ్గర, నాన్నొక దగ్గర విడివిడిగానే ఉండిపోతాంరా. ఇంక ఈ జన్మలో కలవలేం. మనం అమ్మా నాన్నలతో కలిసి సంతోషంగా బతకలేం. ఒక కుటుంబంలో ఎప్పటికీ ఉండలేం. ఆలోచించుకో. లేదన్నయ్య, నేను అమ్మ దగ్గర నాకు తెలిసిన విషయం దాచుకోలేను. వాళ్ళు కలవాలనే ఆశ నీకుంటే, నిజంగా అమ్మా నాన్నని ప్రేమించేవాడివి అయితే ఆపుకోవాలిరా, కడుపులో దాచుకోవాలి. చెప్పి వాళ్ళని విడదీస్తావా? చెప్పకుండా మనందరం కలిసిపోవడం మంచిదా? ఆలోచించు. లేదక్కా, నా వల్ల కాదు.
చిన్న చెప్పింది అర్థం చేసుకో. మళ్ళీ మళ్ళీ అదే మాట అనకరా. ఇది మనందరి మంచి కోరే చెప్తున్నావు. ప్లీజ్ రా, చెప్పకరా. అవునరా చిన్న, చెప్పకురా, అమ్మతో చెప్పకురా. చెప్పకురా ప్లీజ్. చెప్పకరా. సరే చెప్పను, నాలోనే దాచుకుంటాను. నువ్వు మాట అనడం కాదు, మా మీద ప్రమాణం చెయ్యి. ఇదిగో, ఇవన్నీ మీ తాతయ్య మీ అమ్మ కోసం చేయించిన నగలు. అమ్మో, అమ్మకి ఇన్ని నగలున్నాయా? కానీ వీటిని ఆ సౌమ్య దాని మెడలో వేసుకుని వచ్చింది. అదృష్టానికి ఆ టైంలో మీ అమ్మ కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థిస్తోంది. కానీ అది చూసుంటే ఎంత గొడవై ఉండేదో తెలుసా? నేను శివ కలిసి దాని మీద నగలని ఒలిపించాం. నేనే పట్టుకొచ్చాను. నువ్వు ఈ నగలని తీసుకెళ్లి ఇంట్లో పెట్టు. వద్దమ్మమ్మా, వీటి గురించి నాకు ఇన్నేళ్ళు తెలీదు. ఎప్పుడైనా ఫంక్షన్స్లో అత్తే వీటిని వేసుకొని తిరిగేది. ఇంతకాలం అత్త అప్పుడప్పుడు వేసుకోవడం చూసి అత్తవే అనుకున్నాను. కానీ అమ్మ అన్న విషయం నాకు తెలీదు. ఇవి అక్కడికి పట్టుకెళ్ళడం కంటే ఇక్కడ ఉండడమే సేఫ్. నీ దగ్గరే ఉంచమ్మమ్మా. సరేలే. తరుణికేం కాదు. నేను చెప్పేది విను.